Come on, boys and girls. Today we know common noun and proper noun. Okay na? Common noun, proper noun తెలుసుకుందామా? ఓకే అన్నోళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే, డన్. ఓకే, ప్రాపర్ నౌన్ డెఫినేషన్ ఎవరికైనా తెలుసమ్మా? చెప్పండి, చెప్పా కదా. చెప్పండి. పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ డినోట్ ఈస్ కాల్డ్ proper noun. Common noun is definition చెప్పండి. Generally we use person, place or thing denote is called common noun. ఓకే, అయితే నేను కామన్ నౌన్ చెప్పినప్పుడు మీరు 1 హ్యాండ్ రైజ్ చేయాలి. ప్రాపర్ నౌన్ చెప్పినప్పుడు 2 హ్యాండ్స్ రైజ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? ఓకే, డన్. ఓకే, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రాపరా కామనా? వెరీ గుడ్. నెక్స్ట్ డౌట్. కార్. Car is known as called common noun. Very good. Sunita. నెక్స్ట్ సునీత అనే పేరు ఒక అమ్మాయికి కాబట్టి అది కామనా ప్రాపర్ నౌనా? ప్రాపర్ నౌన్. వెరీ గుడ్. హ్యాండ్స్ డౌన్. శాంసంగ్ కంపెనీ ఉంది కదా, శాంసంగ్ అనేది ప్రాపరా కామనా? ప్రాపర్ నౌన్. వెరీ గుడ్. నెక్స్ట్ బాయ్. కామన్ నౌన్. బాయ్స్ అని మన అందరినీ పిలుస్తాం కదా కాబట్టి కామన్ నౌన్. నెక్స్ట్ రుత్విక్ తేజ. వెరీ గుడ్. రుత్విక్ తేజ అనేది ఒక అబ్బాయికే కదా ఉండేది కాబట్టి అది ప్రాపరా కామనా? ఎలా అయింది? రుత్విక్ తేజ అనేవాడు ఒక్కడే కదా మన స్కూల్లో ఉంది, అప్పుడు ప్రాపరా కామనా? ప్రాపర్. వెరీ గుడ్. ప్రాపర్కి మనం ఏం చెప్పా? 2 హ్యాండ్స్ రైజ్ చేయాలి. నెక్స్ట్ స్కూల్ కామన్ నౌనా ప్రాపర్ నౌనా? కామన్ నౌన్. మనం ఏ స్కూల్ని చూసినా స్కూల్ అంటాం కదా కాబట్టి కామన్. వెరీ గుడ్ స్టూడెంట్స్.